ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉయ్యలవాడలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధించి 111 మంది అస్వస్థత కావడంతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీనికి సంబంధించి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగిందనే కోణంలో ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఏ ప్రకటన చేయకపోవడంతో అసలు బాధ్యులు ఎవరు, బాధ్యులను కూడా గుర్తించలేదు. గుర్తించకపోగా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటూ చాలామంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి గురుకుల పాఠశాలలో ఇప్పటికే 740 మంది ఉండాల్సినటువంటి గురుకుల చదివేటువంటి విద్యార్థులు ఇప్పటికే 246 మంది మాత్రమే ఉన్నారు. అంటే మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వచ్చేసి పూర్తిగా వాళ్ళను ఇళ్లకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కెమెరా ముందు చెప్పకపోయినప్పటికీ ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నారు. మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏదైనా బయటికి చెప్పాలంటే కూడా భయభ్రాంతులకు పిల్లలను గురి చేస్తున్నారని చెప్పేసి పిల్లలు మాకు ఎవరు కూడా మీరు బయట మాట్లాడకండి, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు బృందం, బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఇక్కడ పిల్లలతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి వసతులను మెరుగుపరచాలి, అసలు దీనికి కారణమైనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో చాలామంది కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న నైట్ జరిగినటువంటి ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం కల్లా కూడా 111 మంది అడ్మిట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళను ట్రీట్మెంట్ అయ్యిందని చెప్పేసి వేరే వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారని చెప్పేసి ఉటావుటిన వాళ్ళని డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రాత్రి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పటికీ మరొక ముగ్గురికి అనీజీగా ఉండడంతో వాళ్ళకు కొంత ఇబ్బంది ఉండడంతో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. ఏది చెప్పినా అధికారికంగా అయితే చెప్పట్లేదు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టినారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. మీడియా ప్రతినిధులు అని చెప్తే అసలు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు లోపల ఇంకా ఎట్లా ఉన్నాయి పరిస్థితులన్నీ మీడియా ప్రతినిధులు చూడడానికి వస్తారు, బయటి సమాజానికి తెలపడానికి. అయితే అదేది కూడా పట్టించుకోకుండా మీడియా వస్తే ఏ మీడియా అని ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడి పరిస్థితి, బోర్డులు బయట బోర్డులు పెడతా ఉన్నారు. అసలు మీడియా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బయట చేరవేసేటువంటి ప్రతినిధులను కూడా రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు వస్తే ఒకరు మినహాయించి ఎవరు కూడా రాకూడదు, తర్వాత అసలు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారన్నట్టుగా చూస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కూడా కొంత భయాందోళనకు గురై విద్యార్థులను అయితే తమ పిల్లల్ని ఇండ్లకైతే పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నిన్న ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించడానికి బీఎస్పీ నాయకులు గురుకుల పాఠశాలకు వస్తే వాళ్ళను లోపలికి అనుమతించకపోవడంతో గురుకుల పాఠశాలకు సంబంధించిన వారితో వాళ్ళు వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఫుడ్ పాయిజన్ జరగడానికి పూర్తి నైతిక బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 4 నియోజకవర్గాలు అంటే చాలా నియోజకవర్గాల నుంచి కూడా ఈ గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే బయటికి చెప్పకుండా ఇప్పటి వరకు కూడా అధికారికంగా అసలు ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి, తర్వాత ఎంతమందికి పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అయ్యింది అనే విషయం ఒకటి చెప్పారు తప్ప దానికి కారణాలు ఏంటి, ఎవరు బాధ్యులు అనేది కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకపోవడంపై బీఎస్పీ నాయకులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యులైన వారిని పైన చర్యలు తీసుకోవాలి, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్లో ఉన్నటువంటి డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించినటువంటి భూమిని వేరే ఇతరులు కబ్జా చేశారని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నాయకులంతా కలిసి విద్యార్థులతో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా నుంచి భూమిని విడిపించి మళ్ళీ కళాశాలకు అప్పజెప్పాలని చెప్పేసి, కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటే అని చెప్పేసి కూడా వాళ్ళు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి, ఒకవేళ మీరు ఇట్లే ధర్నా చేస్తే రోడ్డు డైవర్షన్ చేస్తాను, ఎంతసేపు అయినా చేసుకోండి, లేదంటే కేసులు బుక్ చేస్తానని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళను హెచ్చరించినట్టుగా మనకు విజువల్ ద్వారా స్పష్టమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కళాశాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి విడిపించాలని చెప్పేసి అయితే ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.